ఆల్రెడీ బ్లౌజులు కటింగ్ చూస్తారు కదా, ఈ రోజు అయితే స్టిచ్చింగ్ చూద్దాము. నా విధానంలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎన్ని బ్లౌజులైనా కుట్టగలుగుతారు. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి, మా పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయడానికి అనేసి ఇంత ఆలస్యం అయింది. మనకి ఈ టైలరింగ్తో పాటు ఎన్ని పనులు ఉంటాయో అన్నీ చక్కబెట్టుకుంటూ టైలరింగ్ చేసుకోవాలి. ఇస్తానన్న రోజుగా బ్లౌజులు ఇచ్చేద్దామనే ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న పనులు ఇలా వస్తాయి కాబట్టి అవి స్కిప్ చేసి మనం టైలరింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకైనా బయట కుట్టే వాళ్ళకైనా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ తో పాటు మనలా టైలరింగ్ చేసే మహిళల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి మార్కులు పెట్టుకోను నేను డాట్లు వేయడానికి, ఫ్రంట్లకైనా అండ్ బ్యాక్కి అయినా సరే. చూసారా ఎలా ఫోల్డింగ్ చేస్తాను అన్నట్టు, ఇలా ఫోల్డింగ్ చేసి పైకి ఆ ఫోల్డింగ్ వెళ్ళిపోతే రెండు ఒకేసారి డాట్లు వేసేస్తాను. ఇక్కడ స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా చాలా ఈజీగా ఉంటుంది నా మెథడ్లో. ముఖ్యంగా చెప్పాలంటే స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అసలు కుట్టినట్టే ఉండదు, వేళ్ల కొలతలతోటి కుట్టేస్తాను అన్నట్టు. అవన్నీ పాతకాలం పద్ధతులు, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. ఇక్కడ మీకు టేప్తో చూపిస్తాను. ఒక పావించు వరకు మార్కింగ్ చేసుకుని కింద హైట్ వచ్చేసి 4కి మార్కింగ్ చేశాను బ్యాక్ డాట్ వేయడానికి. కారణం మనం కటింగ్లో మనం డాట్కి క్లాత్ ఎంత తీసుకుంటాం, 1 ఇంచ్ తీసుకుంటాం అంటే ఒక్కో డాట్కి 6 ఇంచ్ క్లాత్ వెళ్ళాలి. 6 ఇంచ్ వెళ్ళాలంటే ఫోల్డింగ్లో 1/4 ఇంచ్ తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 4 ఇంచులకి హైటు వేసేయాలి డాట్. అదే మీడియం సైజ్ అయితే 3.5కి వెయ్యాలని చెప్పాను. పట్టి కూడా నేను ఈ విధంగా డాట్లు వేసినాక నడుం పట్టి అతికి తిరగవేస్తాను. అదే చాలామంది నడుం పట్టి ముందు అతికేసి తర్వాత డాట్లు వేస్తారు. అలాగైనా వేసుకోవచ్చు, మీకు ఎలా అలవాటు ఉంటే అలా వేసుకోండి. కానీ ఇది నీట్ ఫినిషింగ్ ఇస్తుంది, ఎందుకంటే వెనకాల ఖర్చులు అలాంటివి కనపడవు, అంటే డాట్ ఖర్చులు కూడా కనపడవు అన్నట్టు, ఎత్తుపెట్టినట్టు ఉండవు. ఇక ఫ్రంట్కి వెళ్ళిపోతాం. ఫ్రంట్లు రెండు కూడా ఇలా తిరగవేసి వేసుకోవాలి. తిరగవేసి వేసుకుని 2 చేతులు పెట్టాం కదా, లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ ముక్కను ఫస్ట్ తీసుకుంటాను, దీనికే హుక్స్ పట్టి వస్తుంది అన్నట్టుగా గుర్తు అన్నట్టు, కన్ఫ్యూషన్ ఏం లేదు. 4 వేలు కొలత పెట్టి అక్కడ చిన్న మార్కింగ్ చేసుకుంటాను. అక్కడి నుంచి ఉజ్జాయింపుగా కొంత ఫ్యాబ్రిక్ తీసుకుని వేసేస్తాను, నాకు అది అలవాటు. కానీ మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి చిన్న సైజులకి 2 తీసుకోవాలి, అండ్ మీడియం సైజులకు 2.5 తీసుకోవాలి, బిగ్ సైజులకి 3.5 తీసుకోవాలి ఫ్యాబ్రిక్. అప్పుడు మీకు షేప్ బాగా నిలబడుతుంది. ఇక్కడ మీడియం సైజ్ ఇది కాబట్టి 2.5కే మార్కింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేశాను. మరి డాట్ హైట్ కూడా చెప్తాను. హైట్ కూడా అంతే, నేను ఎలాంటి మార్కింగ్లు చేసుకోను, మీకోసం చెప్తున్నాను అంతే. ఇక్కడ 3కి హైట్ మార్కింగ్ చేసుకోవాలి, అండ్ 2.5కే హైటు. ఏంటి మనకి డాట్ హైట్ 2.5కే, కానీ 3కి ఎందుకు మార్కింగ్ చేశానంటే ఆ 6 ఇంచు కూడా పైన క్లాత్ మీద కుట్టుకుంటే మీకు ఈ షేప్ అనేది రౌండ్లో వస్తుంది, సుంచులు అవి రాకుండా. ఓకేనా? చూడండి, డాట్ హైట్ 2.5కే, ఆ 6 ఇంచు కూడా పైన క్లాత్ మీద చివరిని కుట్టాలి. ఒకవేళ మీరు బిగ్ సైజులకి అనుకోండి హైట్ అయితే 3.5 పెట్టుకోవాలని చెప్పాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం పెద్ద డాట్ని 2 సార్లు కుట్టుకోవాలి. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది దీనికే. ఇక్కడ మనకి మార్కింగ్లు అయినా లేదా 2 కుట్లైనా పెద్ద డాట్కే ఉంటాయి. చిన్న డాట్కి 1 కుట్టు వేస్తే చాలండి. పెద్ద డాట్ హైట్ నుంచి పట్టి కొలతకి ఫోల్డింగ్ చేయాలి. అది ఎక్కడ ఫోల్డింగ్ అయిందో అక్కడి నుంచి పెద్ద డాటికి దానికి 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా 1/4 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ ఈ చిన్న డాట్లు లాగేయాలి. మళ్ళీ లాగేయాలంటే నవ్వు వస్తుంది మీకు. మా సైడ్ అయితే ఇలాగే మాట్లాడతారు కాబట్టి నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, పెద్ద డాటిని ఫోల్డింగ్ చేయాలి చంకలోకి ఫోల్డింగ్ ఎటువైపు చూపిస్తుందో అటువైపుకి అలా మడత పెట్టుకుని పెద్ద డాటికి అండ్ దీనికి కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా దీన్ని కూడా లాగేయాలి. ఓకేనా? అంతే, చాలా ఈజీగా మీరు ఇలా డాట్లు వేయచ్చు. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ చక్కగా మార్కింగ్లు ఈ విధంగా చేసుకుని. కాకపోతే ఈ వేళ్ల కొలతలు నాకు కన్ఫ్యూజన్గా ఉందండి అనుకుంటే మీరు పెద్ద డాటికి దూరం 2.5కి పెట్టుకోండి, ఏ సైజు వరకైనా సరే. చూడండి, క్రాస్ బెల్ట్లు అతికేద్దాం. క్రాస్ బెల్ట్లు 1/4 ఇంచ్ వరకు ఎదరకి అలా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే మీకు ఎదర క్రాస్ రాకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా చూసుకుని చక్కగా కుట్టు వేసేసుకోవాలి. మధ్యలో ఫ్రంట్ పెట్టాలి. చూస్తున్నారు కదా, ఈ పెద్ద డాట్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు ఖర్చులు దిగుతాయి. ఎందుకంటే ఫ్రంట్ ఖర్చులు ఎందుకు దిగుతాయి అంటే ఫ్రంట్ మనం రౌండ్గా తీస్తాం కదా కటింగ్లో,
మీకు గుర్తుందా? అలా తీస్తాం కాబట్టి ఆ క్రాసులు దిగుతాయి. సమానంగా పెట్టాలి 3 అనుకోవద్దు. సమానంగా ఎప్పుడు కలుస్తాయంటే ఈ చివర పెద్ద డాట్ ఫోల్డింగ్ చేసేమే అక్కడ ఆ చివర కలుస్తాయి. మధ్య మధ్యలో ఫ్రంట్ క్రాస్లో అలా దిగాలి. ఓకేనా? అప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్. అయితే చూడండి, అక్కడక్కడ కొంచెం కట్ చేసుకుంటే ఖర్చు అనుగుతుంది. ఇక ఫైనల్గా ఇక్కడైతే ఎక్కువ వచ్చింది కట్ చేసేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవడానికి బ్యాక్ను ఒకసారి తీసుకొచ్చి అది ఎంత హైట్ ఉందో చూసుకుని అక్కడ మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఫోల్డింగ్ చేసుకోవడమే. చూడండి, మనలో చాలా మంది కష్టపడతారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు. కానీ ఆ కష్టాన్ని ఎవరు గుర్తించరు. చాలామంది మనం సాధించిన ఫలితాన్ని మాత్రమే చూస్తారు, కానీ ఆ ఫలితం వెనుక ఉన్న పోరాటాన్ని, కన్నీళ్ళని, ఓపికని. ఈ బ్లౌజ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ దీన్ని కుట్టేటప్పుడు ఎన్ని కొలతలు చేసామో, ఎన్నిసార్లు సరి చేసామో, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో మనకే తెలుసు. జీవితం కూడా అంతేనండి. మన నవ్వు అందరికీ కనిపిస్తుంది, మన విజయం అందరికీ కనిపిస్తుంది, కానీ ఆ విజయం ముందు పడిన కష్టం మాత్రం చాలా మందికి కనిపించదు. అందుకే ఎవరైనా మీ కష్టాన్ని గుర్తించలేదని బాధపడకండి, ఎందుకంటే దేవుడు చూస్తాడు, మీ మనసు చూస్తుంది, మీ ప్రయాణం మీకు తెలుసు. చూడండి, ఇది హుక్స్ పట్టి 2 సార్లు ఫోల్డింగ్ అవుతుంది లోపలికి. ఓకేనా? ఇదిగోండి, ఇలా ఫోల్డింగ్ చేసి ఉన్న ఖర్చుని కట్ చేసేసి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది తమను తాము చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు. నా వల్ల కాదు, నేను ఏమీ చెయ్యలేను, వాళ్ళ టాలెంట్ నాకు లేదు అని అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న సూది దారం కూడా కలిస్తే ఎంత అందమైన డ్రెస్ తయారవుతుందో కదా. అలాగే మీలో ఉన్న చిన్న టాలెంట్ కూడా ఒకరోజు పెద్ద సక్సెస్ కారణం అవ్వచ్చు. అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఈరోజు మీరు చిన్న స్థాయిలో ఉండొచ్చు, కానీ రేపు ఎక్కడో ఉంటారు, ఎవరికి తెలుసు? చూడండి, ఇది రైట్ సైడ్ ముక్క, దీనికి 3 వేళ్ల కొలత పెట్టి అక్కడ ఒక మార్కింగ్ చేశాను. అక్కడి నుంచి 2.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ 2.5 కూడా మనం డాట్కు తీసుకునే ఫ్యాబ్రిక్, మీడియం సైజు వాళ్ళకి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి హైట్ని ఇందాక ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా మార్కింగ్ చేసుకుని డాట్ వేసేయడమే. చాలా ఈజీ, అసలు ఎలాంటి కన్ఫ్యూషన్ వద్దండి. మీరు పెద్ద డాట్ వేయడం ఒకటే ఆలస్యం, చిన్న డాట్లు రెడీగానే వచ్చేస్తాయి. ఎందుకంటే పెద్ద డాట్కి ఫోల్డింగ్ని బట్టి వచ్చేస్తాయి అంతే. ఒక విషయం ఏంటంటే, మీ గురించి వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీరు ఏ పని చేసినా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, మీరు ముందుకు వెళ్తే అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారండి. ఫిక్స్ అయిపోవాలి ఈ విషయంలో. అలాంటి వాళ్ళని చూసి బాధపడకండి, ఎందుకంటే మీరు నిలబడ్డ చోటే ఉంటే ఎవ్వరూ మాట్లాడరు మీకోసం. మీరు ముందుకు నడవడం మొదలు పెడితేనే మాట్లాడడం కూడా మొదలు పెడతారు. ఏమంటారు? అలాంటి వెనకాల మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే మీరు ఎవరికో కనిపిస్తున్నారని అర్థం, మీరు ఏదో సాధిస్తున్నారని అర్థం. అందుకే వాళ్ళ మాటల కోసం ఆగిపోవద్దు, మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. చూడండి, క్రాస్ బెల్ట్లు ఈ విధంగా ఎదరికి ఒక పావించి ఉంచుకుని అతుక్కోవాలని చెప్పాను. ఇదిగోండి, తాళిపట్టి అయితే ఒకసారి ఫోల్డింగ్ చేయాలి. లోపలికి ఫోల్డింగ్ చేసేది ఏంటి? హుక్స్ పట్టి. తాళిపట్టిని ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసి బయటకు ఉంటుంది ఇది. అందుకే దీనికి 3 వేళ్ళు కొలత పెడతాం, తక్కువ పెడతాం అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి, ఇలా పట్టీలు కుట్టివేసిన తర్వాత 2 పట్టీలు ఒకసారి చూసుకోవాలి. ఆ 2 సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ వచ్చిందనుకోండి, అది కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీకు హుక్స్ పట్టి 1 పావించి ఎక్కువ వస్తుంది పైన, అది కట్ చేసుకుని 2 లెవెల్ చేసుకున్నాకే బ్యాక్గా అతకాలి. ఓకేనా? చూడండి, మన కష్టాన్ని అందరూ చూడకపోవచ్చు, మన విలువను అందరూ గుర్తించకపోవచ్చు, మన గురించి కొందరు వెనకాల మాట్లాడుకోవచ్చు, కానీ మన మీద మనకు నమ్మకం ఉంటే చాలండి. ఒకరోజు మన ఫలితమే మనకు సమాధానం చెబుతుంది. ఏమంటారు? షోల్డర్స్ అయితే కుట్టేసాను, బ్యాక్ అండ్ ఫ్రంట్ జాయింట్ చేసేసాం. మనం జాయింట్ చేసినప్పుడు ఎన్ని కుట్లు వేసాం? 2 కుట్లు వేసాం. అలాగే మీరు క్రాస్ బెల్ట్లు అతికినప్పుడు ఎన్ని కుట్లు వేసారు? 2 కుట్లు. పెద్ద డాట్ వేసినప్పుడు 2 కుట్లు. కుట్లు గుర్తు పెట్టుకోండి. అలాగే హ్యాండ్స్ అతికినప్పుడు కూడా 2 కుట్లు వేస్తాం అన్నట్టు. ఓకేనా? హ్యాండ్స్కి చంకలో ముక్కలో అతుకుబడి ఉంటుందండి, కొన్ని సైజులకి ఖచ్చితంగా అతుకుబడి ఉంటుంది. అలాగే కొంచెం ఫ్యాబ్రిక్ కూడా వెడల్పు తక్కువ ఉన్న బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కొంతమంది, అంటే పొడవు ఎక్కువ ఉంటాయి, వెడల్పు తక్కువ ఉంటాయి. అలాంటిట్లు కూడా మీకు హ్యాండ్స్కి చంకలు పీలికలు తప్పకుండా పడతాయి. చూడండి, ముక్క పైన కూడా ఒక కుట్టు వేసుకుంటే దృఢంగా ఉంటుంది అన్నట్టు, పీలికి పోకుండా. ఓకేనా? చంకలో ముక్కలు ఏమి డిస్టర్బ్ అవ్వనుకోండి, కానీ 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి. ఇటువైపును కూడా అతికేస్తున్నాను. హ్యాండ్కి అటువైపుని ఇటువైపున కూడా ఒకే లెవెల్లో తీసుకున్న క్రాస్ ముక్కల్ని ఈ విధంగా అతుక్కోవాలి. ఓకేనా? ఈ విధంగా అతికేసుకుని పైన కుట్టు వేసేస్తున్నాను. తన కోసం కాదు, ఆడవాళ్ళు అందరి కోసం బ్రతుకుతారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం చదువుతారు, పెళ్ళయ్యాక భర్త పిల్లల కోసం బ్రతుకుతారు, ఇంట్లో అందరికీ కావాల్సినవి గుర్తు పెట్టుకుంటారు, కానీ తనకేం కావాలో మర్చిపోతారు. అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు, కానీ తన ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. అందరూ సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం, కానీ మన ఆనందాన్ని వెతుక్కో. జింగ్లోనే హ్యాండ్లో తీస్తాను. టక్స్ ఇచ్చిన కాడి నుంచి ఎదరికి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి.
సంకల వైపున 2 ఇంచులు వదిలేయాలి, ఖర్చుకు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఆ మిడిల్లో వచ్చే 1/4 ఇంచు మొక్కే మీకు లోతు, హ్యాండ్ లోతు. అది వెళ్ళిపోతే అక్కడ ముడతలు రాకుండా ఉంటాయి. నేను స్టిచ్చింగ్లోని తీసుకుంటాను, ఓకేనా. ఫ్రంట్ చూడండి అటువైపు వచ్చింది కాబట్టి అటువైపుని తీసాను హ్యాండ్కి లోతు, ఓకేనా. ఫ్రంట్ మళ్ళీ ఇంకో సైడ్ ఈ వైపు వస్తుంది, అప్పుడు ఈ వైపుని తీస్తాను హ్యాండ్ లోతు. చూడండి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకుని హ్యాండ్ చక్కగా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. 2 సార్లు స్టిచ్ వేసుకోవాలి. ఆడవారు అలసిపోయారని చెప్పరు, కానీ ఆమె మనసు మాత్రం ప్రతిరోజు కొంచెం కొంచెంగా అలసిపోతూనే ఉంటుందండి. మీరు స్వార్థంగా మారవని కాదు, కానీ మీకోసం కూడా కొంచెం బ్రతకండి. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నది ఒకటే, అందరి లిస్ట్లోనూ మీ పేరు కూడా ఉండాలి. ఎందుకంటే మీ లైఫ్లో మీరు కూడా ముఖ్యమే. ఎలా ఉంటుందో తెలుసా, ఉదయం కళ్ళు తెరిచి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. పిల్లలకి ఏం పెట్టాలి, భర్తకి ఏం కావాలి, ఇంట్లో ఏం పని మిగిలిపోయింది, రేపటి ఖర్చులు ఎలా చూసుకోవాలి, ఇలా రోజంతా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనల్ని మనం అడిగామా, నేను ఎలా ఉన్నాను, నాకు ఏం కావాలి, నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందని. ఇక ఫిట్టింగ్ కుట్లు వేసేస్తున్నానండి. హ్యాండ్ ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా ఆది బ్లౌజ్ని చూసుకుని నీట్గా ఫిట్టింగ్ కుట్లు వేసేసుకోవాలి. చంక దగ్గర చూడండి నీట్గా 2 చంకలు కూడా ఇలా టైట్గా పట్టుకుని అప్పుడు చూసుకోవాలి. ఆది బ్లౌజు చంక కొలత అక్కడ మార్కింగ్ చేసి కుట్టు అక్కడికి రానివ్వాలి, ఓకేనా. కింద సైడ్ కూడా అలాగే ఆది బ్లౌజ్తో చూసుకుని మార్కింగ్ చేసుకుని ఫిట్టింగ్ కుట్లు ఈ విధంగా వేసేసుకోవాలి. ఓకే. చాలాసార్లు చాలామంది అడగరండి, ఎందుకంటే మన అలవాటు చేసుకున్నాం. మన సంతోషం కంటే కుటుంబం సంతోషం ముఖ్యమని. అది తప్పు కాదు, కానీ మనల్ని మనం పూర్తిగా మర్చిపోవడం మాత్రం సరైనది కూడా కాదు. చూడండి ఒక్క సూది విరిగిపోయినా కుట్టడం ఆగిపోతుంది, మిషన్ పాడైతే పని ఆగిపోతుంది. అలాగే ఇంట్లో అందరికీ అండగా ఉండే ఆడది కూడా అలిసిపోతే ఆ కుటుంబమే ఇబ్బంది పడుతుంది. అందుకే మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. ఈ విధంగా మనం ఫిట్టింగ్ కుట్లు వేసినాక ఆది బ్లౌజు కొంచెం లూజ్గా ఉంది, మనం కుట్టిందే తక్కువగా ఉంది. అప్పుడు నడుము దగ్గర చిన్న కుట్టు విప్పుకుని లైన్ చేసుకోవాలి. కానీ మిడిల్లో లూజు అండ్ చంకల దగ్గర లూజు కరెక్ట్గా సరిపోవాలి. అప్పుడే మీరు మీ మెడ కరెక్ట్గా ఉన్నట్టు, ఓకేనా. మెడ చిన్నదైనా ఇక్కడ కుట్లు సరిపోవు, అందుకే మీకు వంకరలు వస్తాయి ఫిట్టింగ్ కుట్లు. అలాగే మెడ పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ మీకు మధ్యలో నడుము అండ్ చంకగాడ కొలత, చెస్ట్ కొలత ఇది సరిపోదు. ఇది గమనించండి. నడుము కొలత అనేది కిందది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం, ఎక్కువైనా తక్కువైనా, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏముండవు. కానీ మీరు మధ్యలో నడుము అండ్ చెస్ట్ కొలత కరెక్ట్గా సాలాలంటే మీరు తీసే మెడ మీద ఆధారపడి ఉంటాయి ఈ 2 కొలతలు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీకు చక్కగా ఫిట్టింగ్ కుట్లు లైన్గా వస్తాయి, ఓకేనా. ఇక మెడపట్టి అతికేద్దాం. మెడపట్టికి క్రాస్ ముక్కల దండ కింద ఇలా చక్కగా అతుక్కుని ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి నీట్గా అతికేద్దాం. అదే పనిగా మిషన్ కుట్టడమే కాదు, కొంచెం లేసి అటు ఇటు నడవండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి. ఇది స్వార్థం కాదండి. మనం సమాజంలో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ కోసం 5 నిమిషాలు తీసుకోవడానికి కూడా గిల్టీగా ఫీల్ అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఖాళీ అయిన పాత్ర ఇంకో పాత్రను నింపలేదు కదా. మనం సంతోషంగా ఉంటేనే మన చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషంగా. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎంత మంచి పని చేసినా అందరూ మెచ్చుకోరు. కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది తక్కువ చేసి మాట్లాడతారు. అది చూసి బాధపడకండి, ఎందుకంటే మీ విలువ మీకు తెలుసు, మీ కష్టం మీకు తెలుసు. ఎందుకంటే ప్రతి బ్లౌజ్ వెనక ఎంత ఓపిక ఉంటుందో టైలర్లకే తెలుస్తుంది. అలాగే మీ లైఫ్లో మీరు పడిన కష్టం కూడా మీకే తెలుసు. కాబట్టి ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకండి. అందుకే అందరూ బాగుండాలనే లిస్ట్లో మీ పేరు మాత్రం మర్చిపోవద్దు. మీరు బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుంది, మీరు సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఏమంటారు? మన కోసమే ఈ కొన్ని మంచి మాటలు ఈ వీడియో ద్వారా మనం పంచుకున్నాము. ఇదిగో చూడండి, ఇక్కడ మనం మెడపట్టి ఫస్ట్ ఎంత ఖర్చు అయితే మెయింటైన్ చేస్తామో దాన్ని బట్టి పైన పట్టి వెడల్పు ఉంటుంది. చూడండి ఇక్కడ ఒకటే లెవెల్లో రావాలంటే మీరు ఫస్ట్ మెడపట్టి అతుకుతున్నప్పుడు ఒకటే లెవెల్లో ఖర్చు మెయింటైన్ చేస్తూ ఆ చివరి నుంచి చివరి వరకు కుట్టగలగాలి. అప్పుడే పట్టి చక్కగా నీట్గా ఒకే లెవెల్లో వస్తుంది. చేతికుట్లు వేసే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది, శ్రమ లేనట్టుగా నీట్గా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా నీట్గా కుట్టారు, మంచిగా వాళ్ళకి మంచిగా ఫోల్డింగ్ అవుతుంది. అదే ఒక చోట తక్కువగా వేసేసి ఒక చోట ఎక్కువగా ఫోల్డింగ్ చేస్తారనుకోండి, మీరు ఎక్కువ తక్కువలు వచ్చేసి మెడపట్టి వంకరల కింద ఉండి చేతికుట్లు వేసే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అయిపోయి సరిగ్గా రావన్నట్టు. ఫైనల్గా బ్లౌజ్ మెడ కూడా అందంగా రాకుండా దెబ్బతింటుంది. కాబట్టి ఈ మెడ
మెడపట్టి అతికేటప్పుడు మాత్రం ఒకటే కచ్చిని మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి మిగిలిన కచ్చిని ఈ విధంగా కట్ చేసేసి చేతికుట్లకు పంపించేయడమే. అంతేనండి. ఈరోజు మీతో చాలా మంచి విషయాలు పంచుకోవాలనుకున్నాను. ఎప్పటి నుంచో మాట్లాడేది చాలా తక్కువైంది. ఓ నెల వరకు నేను వీడియోలే పెట్టలేదు. మొన్న సమ్మర్లో అసలు వీడియోలు పెట్టలేదు. అందుకోసం కొంచెం మంచి మాటలైతే పంచుకున్నాను. మరి ఏమనిపించినాయో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తవారు నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం, లైక్లు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.